వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మిల్లెట్. బోనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే సర్వ మంచిగా నీట్గా తుమ్ముకోవాలి. పసుపు, కుంకుమ, సున్నం కావాలి, నూనె. ఫస్ట్ అయితే ఇట్లా సర్వకి నూనె మొత్తం పెట్టాలి. మనం కుండలో కూడా చేసుకోవచ్చు. నేనైతే సర్వలో వేస్తున్నా. ఇట్లా సున్నం అడుగుకి ఇట్లా మంచిగా లైన్ లాగా పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం మంచిగా పెట్టేసుకోవాలి. అన్నం అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టి చల్లార పెట్టేసుకున్నా. బోనం మనం ఎత్తుకున్నప్పుడు కాలకుండా ఉంటుంది. కొంతమంది అయితే బోనంలోనే వండుతారు కొన్ని సైడ్ల. మన సైడ్ అయితే ఇట్లా అలాగొండి ఇట్లా సర్వలకైతే కుండలకి పెట్టేస్తాం మనము. ఇట్లా మంచిగా అంత సున్నం రుద్దాలి. పైన పెట్టే చెంబుకు మనం సాక పెడతాం కదా, దాని గుణంగా సేమ్ దీనిలాగానే నూనె పెట్టేసి సున్నం పెట్టేసి పక్కకెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నూనె అంతా మంచిగా రాయాలి. మనకు పసుపు అంటేటట్టు ఇష్టం ఉన్న వాళ్ళు పసుపుతోని అమ్మవారి ఫేస్ రెడీ చేసుకుంటారు, కుంకుమతోని రెడీ చేసుకుంటారు, బొట్లు పెడతారు. మన ఓపిక, మన ఇష్టం. అది మొక్కు కూడా ఉంటుంది. అమ్మవా నాకు ఈసారి ఇట్లా మంచిగా అయితే నేను నీకు ఇట్లా ఇట్లా ఫేస్తో చేసుకుంటాను. కొంతమంది మొక్కులతో అమ్మవారి బోనాలు అయితే రెడీ చేసుకుంటారు. ఇట్లయితే చాయ్ వడేస్తే జాలీలా పసుపు వేసుకొని ఇట్లంతా మంచిగా వేసుకోవాలి. తొందరగా అయిపోతుంది. మనకు చేతితో వేస్తే లేట్ అయితే టైం చాలా పడుతుంది. ఇట్లయితే ఫాస్ట్గా అయిపోతుంది. కింద అయితే పేపర్ వేసుకోండి. పేపర్ వేసుకుంటే పసుపు మళ్ళీ మనకు అవసరం వస్తుంది. నేనైతే చెట్లకు వేస్తా. ఇట్లా అమ్మవారికి అయితే ఫేస్ రెడీ చేసుకుందాము. ఇట్లా స్కెచెస్తోనైనా పెట్టుకోవచ్చు. మనము ఐబ్రోస్కి కాటుకతోనైనా పెట్టుకోవచ్చు, కుంకుమతో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం లైట్గానే పెడుతున్నా, డార్క్ కాకుండా.
వచ్చిర్రు అందరి ఇళ్ళలోకి చుట్టాలు. మా ఇంటికైతే ఎవ్వరు రాలేదు. అంతట ఈరోజే బోనాలు జరుగుతున్నాయి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో, మా అక్క చెల్లెళ్ళ వాళ్ళ ఊళ్ళో అందరి దగ్గర ఒకటే రోజు జరుగుతున్నాయి. అందుకే ఎవరింటికి ఈసారి ఎవరం వెళ్ళకుండా ఇట్లయితే బోనాలైతే చేసుకుంటున్నాము. చుట్టాలందరొచ్చి ఇట్లా బోనం ఎత్తుకొని పోతే సందడి బోనాల్లాగా బావుంటది. మధ్యలో మనం కొంచెం నూనె అద్దుకుంటే అద్దుకోవచ్చు. ఇట్లా కుంకుమతో అమ్మవారి పెదాలు పెట్టేసుకోవాలి. ఇట్లా మళ్ళీ పైనుంచి కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా నీట్‌గా వేసుకోవాలి. అక్కడక్కడ ఇట్లా పోతుంటే మనం కొంచెం నూనె పెట్టి పసుపు పెట్టాలి. ఇట్లా సాక చెంబుకి గూడంగా మనము బొట్లు పెట్టేసుకోవాలి. నూనె పెడితే మంచిగా స్టిక్కీగా అయితది పసుపు, కుంకుమ. ఇష్టం గంధం గూడంగా పెట్టి బొట్లు పెట్టొచ్చు. మనం పెట్టే దీపంతలో కూడా బొట్లు పెట్టేసుకోవాలి. ఇట్లా మన దగ్గర ఉన్న పూలు ఏవన్నా ఇట్లా కట్టేసుకోవాలన్నమాట పోవడానికి. పసుపు బొట్లు పెట్టేసేసుకోవాలి. మనం కొంచెం నూనె రాసి పెడితే పసుపు మంచిగా అంటుతది. బొట్లు కూడా మంచిగా అంటుతాయి. ఇట్లా పసుపు రుద్ది పెడితే మనకు బంగారు దీపంతల్లాగా అంటారు పెద్దవాళ్ళు. అట్లా అమ్మవారికైతే మట్టి కుండ, మట్టి ఇవి దీపాలంటేనే చాలా ఇష్టము. ఇట్లా బెల్లం అన్నం వండుకున్నది మనమంతా ఇందులోకి పెట్టేసుకోవాలి. ఇష్టము తెల్లన్నం కూడా పెడతారు కొంతమంది. బెల్లం ఎక్కువేసి పరమన్నం పాలేసి వండి పెడతారు. అలాగే కలగూరలు కూడా పెడతారు, ఆకుకూరలు, పచ్చి పులుసు, అందులో సర్వల
పై శాఖ దాంట్లో పచ్చి పులుసు వేస్తారు, పెరుగన్నం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కు మనం ఎలా మొక్కుకుంటే అలా పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంచెం పైనుంచి బెల్లం అయితే వేసిన, కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇట్లా యాప కొమ్మలన్నీ మంచిగా తేయంగానే కడిగి పెట్టేసుకోవాలి. అన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఫస్టే పెరుగు వేసేది ఉండే, మళ్ళీ పెరుగు అయితే ఇప్పుడు వేస్తున్నా. మనం శాఖలో కూడా పెరుగు వేసుకోవచ్చు. ఇట్లా శాఖలకి బెల్లం శాఖ, కొంతమంది ఉల్లిగడ్డలు వేస్తారు, ఇష్టమిగా. నేనైతే ఈసారి బెల్లం శాఖ పెడతాను అనుకున్నా, బెల్లం శాఖ పెట్టేస్తున్నా. ఒత్తు వేసుకొని మనం పువ్వొత్తు చేసుకొని ఇట్లా బియ్యం పోసుకొని నూనె పోస్తే ఒత్తు కదలకుండా అట్లానే నిల్చొని ఉంటుందన్నమాట. మనం ఎత్తుకొని పోతున్న కదలదు, మన పైన చీరల పైన ఇట్లా ఒలకకుండా నూనె ఉంటుందన్నమాట. ఈ టిప్పు ఒకటి. ఇట్లా బియ్యంలోకి అయితే మనం బోనం పెట్టేసుకోవాలి. ఇదైతే శాఖకు కూడా 5 బొట్లు పెట్టేసేసి కొన్ని యాపకొమ్మలు వేసుకోవాలి. ఇది బోనం ఎత్తుకున్న వాళ్ళకు శాఖ పెడతారనమాట. బోనం అయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఇట్లా దీపం అయితే వెలిగించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ బోనం దగ్గరనే కొబ్బరికాయలు కొడతారు, గుమ్మడికాయ కూడా కొట్టుకుంటారు. మా అమ్మ అయితే మా చిన్నప్పటి సంది అయితే ఏం కొట్టదు, ఇంట్లో దేవుని దగ్గర కొడతాం మేము. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళినాక గుడి దగ్గర కొడతా. బోనాల స్పెషల్ వంటకాలు మురుకులు, బేసన్ పూరీలు, బగారన్నం, చికెన్, మటన్, పోతరాజుల సందడి.